ఈ కార్టూన్ వేస్తున్నప్పుడు కొంచెం భయపడ్డాను. ఎందుకు భయపడ్డాను అంటే, ఈ కార్టూన్‌లో పాత్రల అమరిక అంటే, ఏ క్యారెక్టర్ ఎక్కడ ఉండాలి, ఏ పొజిషన్‌లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అనేది నేను ముందుగా ఫెయిర్‌గా మంచి కార్టూన్ వేసి పత్రికకు పంపించేశాను. కానీ వీడియో షూట్ చేస్తున్నప్పుడు వేసే కార్టూను వేయడానికి కాస్త భయపడ్డాను. ఎందుకంటే పెన్సిల్ అవుట్‌లైన్ లేకుండా డైరెక్ట్‌గా కార్టూన్‌లోని పాత్రలను సరైన అమరికలో, సరైన పొజిషన్‌లో, సరైన విధంగా కుదిరేలా వేసుకోవాలి అంటే కొంచెం కత్తి మీద సాము లాంటిదే. అయినా ప్రయత్నించాను. పర్వాలేదు. కుదిరిందనే అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్‌లో తెలియపరచండి. ఇక్కడ అతని ముందు టీపాయ్. దానిపైన 2 టీ కప్పులు విత్ సాసర్. అతను సోఫాలో కూలబడి ఉన్నాడు. అటువైపుకని పైకని చూస్తూ కాస్త వికారంగా ముఖం పెట్టుకున్నాడు. అతని వెనకాల భార్య ఏమో అంటుంది కోపంతో. ఆవిడ సోఫా వెనకాల ఉంది, దూరాన ఉంది కాబట్టి కాస్త ఇతని కంటే కూడా ఆ పాత్ర కాస్త చిన్నగా ఉండాలి కాబట్టి కాస్త చిన్నగా వేసుకున్నాను. ఇటువైపున ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తికి కుడివైపున మరొక పాత్ర. అతను అటువైపు వెళ్తున్నట్టుగా తిరిగి ఉన్నాడు. ఈవిడేమో అంటూ ఉంటే హైరాణ పడిపోయి ఆమె కేసి చూస్తున్నాడు. అతను దూరంగా ఉన్నాడు కాబట్టి ఇంకాస్త చిన్నగా ఉన్నట్టు వేసుకున్నాను. ఇక ఆవిడ ఏమంటుంది అంటే, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి టీలు టిఫిన్లు చేసే రోజులు కావు, వచ్చిన వారితో లాభం ఉంటేనే టీ పెట్టమనండి అంటూ భర్తని గదమాయిస్తుంది. రంగుల్లో ఉన్న కార్టూన్ క్యాప్షన్ కాస్త తేడాగా ఉంటుంది, గమనించగలరు. ఈ కార్టూన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.